ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా మా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వాగ్దానం చూస్తూ ఉన్నారా? అనేకులు పంపిస్తూ ఉన్నారా? రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతున్నారా? దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, దేవుడే దిగి వస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా హృదయం అంతా ఉండి తలుపు తడుతూ ఉండగా మీ హృదయం అనే ఓపెన్ చేస్తూ దేవుని ఆహ్వానించడానికి, ఆయన వాగ్దానాలు తెలుసుకొని చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడదాం. ఈ దినం ఏ వాగ్దానం నుంచి లేపుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యోహోను శుభవార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన వాక్కు, ఆయన నన్ను పంపి ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఈరోజు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వైనా నేనైనా ఆయన ద్వారా మనం ఈ భూమి మీదకు వచ్చాం. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, ఎందుకంటే నేను నిన్ను పంపాను కనుక ఎప్పుడు నాకు ఇష్టమైన కార్యం నువ్వు చేయాలి. ఆయనకి ఇష్టమైన కార్యం, ఆయనకు అసహ్యమైన కార్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన కార్యము ఈ భూమి మీద ఉన్నాయి అని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆయనకి ఇష్టమైన కార్యం దేవుల్లో ఉండడం, దేవుని నామాన్ని మహింపరచడం, వాగ్దానాల ద్వారా, వాక్యాల ద్వారా, ఆరాధన ద్వారా ఎప్పుడు నీతి మార్గాన్ని వెంబడించడం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆయన జీవ మార్గంలో నిలిచి ఉండడం, ఆయన ఏం చెప్తున్నాడో అనుసరించి నడుచుకోవడమే ఆయనకి ఇష్టమైన కార్యం. నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నువ్వు ఎల్లప్పుడూ ఈ కార్యాలు చేస్తూ ఉంటే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిన్ను అపవాదికి అప్పగించడు, నిన్ను సాతాను మార్గంలో వెళ్తుంటే అట్లా వదిలిపెట్టడు, నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వాదకారంగా ముందుకు కొనసాగిస్తాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు తోడై ఉంటాడు. దైవజనులైనా, మంచి ఆత్మీయులైనా, మంచి విశ్వాసులైనా ప్రతి ఒక్కరం దేవుని ద్వారా నడిపించబడ్డాం. కానీ సడన్గా కొంతమంది చనిపోతారు. సడన్గా హార్ట్ స్ట్రోక్స్ అని, సూసైడ్ చేసుకోవడం, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా సడన్గా మనం చూస్తున్న వ్యక్తులు చనిపోవడానికి కారణం దేవుడు వారిని విడిచిపెట్టేశాడు, అపవాదికి అప్పగించేశాడు, మరణం వారిని మృంగి వేసిందని గ్రహిద్దాం. దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడి చేతిలో ఉండడానికి, ఆయన నేను ఒంటరిగా విడిచిపెడితే అపవాది అయిన సాతాను వాడు గర్జించు సింహం వలె మృంగడానికి కూర్చున్నాడు కనుక ఎప్పుడూ దేవుడి చేతిలో ఉండడానికి, ఆయన విడిచిపెట్టబడే అనుభవంలో మనం వెళ్లకుండా దేవుడి చిత్తంలో, దేవుడి నిర్ణయ ప్రకారంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు మీకు తోడే ఉండే విధంగా మనం సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ బలమైన వాక్ వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారందరూ ఒంటరిగా విడిచిపెట్టద్దయ్యా. వారికి మీరు తోడై ఉండండి. ఎక్కడ అడుగు పెట్టినా మీరు సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి, వారికి అన్ని అనుకూలపరచండి, ప్రతి ద్వారం తెచ్చి దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకారకంగా వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరుండి వారికి అన్ని ఫలభరితంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. ఈ ఉదయకాలం దేవా, మీరు మాకు తోడై ఉండి ప్రతి విషయంలో నీ ఘనకార్యాలు జరిగిస్తూ ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి అక్కర్ల అవసరాలన్నీ తీర్చి మీరు తోడై ఉండి మీరే సహాయం చేస్తూ మీరు కన్నా మనకి మహిమ తెచ్చుకోండి. ఈ వాగ్దానం చక్కగా లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వాదకారకంగా ఉంచమని, ఈ ఉదయకాలం నీ చిత్తానికి అనుకూలంగా వారు నడుస్తూ మంచి మార్గాలు ఎన్నుకునే విధంగా, జీవ మార్గంలో నడిచే విధంగా మీరే సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులు పంచిపెట్టండి. ఇది దేవుడికి ఇష్టమైన కార్యం అని మర్చిపోవద్దు. ఇది ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటాడు, మీకు ఫలభరితంగా మారుస్తాడు. కాబట్టి ఉదయకాలం ఆరాధన జరుగుతున్నాయి. 4:30 నుంచి 5:30 వరకు లైవ్ ఇస్తున్నాం. లైవ్ ద్వారా కలుసుకోండి. దేవుని నామాన్ని మహింపడదాం, దేవునికి ఇష్టమైన కార్యం చేద్దాం, దీవెనకరంగా ముందుకు కొనసాగుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.